గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు మా మండలిలో వ్యవసాయ రంగం మీద లఘు చర్చ జరిగింది. అందులో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చెప్పిన సమాధానాలు నిజంగా చాలా తీవ్ర నిరాశకు గురి చేశాయి మాకు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఈ ప్రజాగలం మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు, ఈ పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ అందులో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగిలిందే మేము ఇస్తామని ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంటే ఎన్నికల టైంలో ప్రజలకు చెప్పింది మాత్రం 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇస్తామనేది క్లియర్గా చెప్పి ఇప్పుడు మాట మార్చడం జరిగింది. మేము చెప్పాము ప్రతి సందర్భంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో కలిపి అంటూ చెప్పడం జరిగింది. అంటే రైతుకి వెన్నుపోటు పొడిచారు అనేది క్లియర్గా మా మండలి సాక్షిగా తేటతెల్లమైంది. అలాగే మంత్రి గారు చెప్పారు 5-6 గంటలు వ్యవసాయ శాఖ మీద సమీక్షలు చేశాను ఇది ఏదనేసి. సరే, చాలా సంతోషం, సమీక్ష చేస్తే చాలా మంచిదే. కానీ మరి ఈ మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తున్నారా, పెంచుతున్నారా, ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా, దాని గురించి ఏమీ కూడా మాట్లాడలేదు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఏదో కంటిన్యూస్ ప్రాసెస్ అలా అని చెప్తున్నారు తప్ప ఎన్ని దగ్గరలు పంట నష్టపోయారు రైతులు కానీ ఎక్కడా కూడా ఇచ్చిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. అలాగే తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దానికి ఎన్నో కారణాలు. ఒకటి ప్రకృతి, రెండోది ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో రైతులకి నిట్ట నిలువుగా మోసం చేశారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాతకి ఈరోజు ఎంత ఘోరంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పాలకుల తాలూకా నిర్లక్ష్యం. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడమే కాకుండా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 87,000 కోట్ల రూపాయలు చేయకుండా మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి మనం అలాగే రైతులకు ఆ రోజుల్లో మనం చూస్తే 0 వడ్డీ రుణం కూడా ఇవ్వని పరిస్థితి మనం ఆ రోజుల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు నిజంగా ఒక పండగ వాతావరణంలో వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే జగనన్న రైతాంగాన్ని రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో పండించే పంట విస్తీర్ణం 86 లక్షల నుంచి 16 లక్షలు తగ్గిపోయింది. 70 లక్షల ఎకరాలకే 70 లక్షల ఎకరాలే పంట విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అందులో ఈ తుఫాన్లు, వరదలు, అలాగే కరువు, వీటి వల్ల ఇంకో 10 లక్షల ఎకరాలు పంట సాగు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో రైతాంగానికి సరైన సహాయం చేయాలి, పెట్టుబడి నిధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేదు సరికదా, గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు చూస్తే కరువు, ఇంకోవైపు తుఫాను, అలాగే వరదలు ఇలాంటివన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూసాం. ఇంకోవైపు చూస్తే నాసి రకం విత్తనాలు ఉన్నాయా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టడం వలన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ముఖ్యంగా రైతులకు దొరికిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పంట దిగుబడి ఒకవైపు తగ్గిపోవడం, ఇంకోవైపు ఏమో వాళ్ళకి సరైన మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుంటే మిర్చి పంట, టొమాటో పంట, కంది పంట, ధాన్యము వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అలాగే మిర్చి రైతులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ 10 నెలల్లో 10 కేజీలైనా కూడా పంట వీళ్ళు కొన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే తీసుకుంటే కరువు సాయం లేదు, అలాగే తుఫాను వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, వరద వలన నష్టపోయిన పంటకి సాయం లేదు, అలాగే పంటలకు బీమా రక్షణ కూడా ఈ ప్రభుత్వం చెయ్యని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మిర్చి పంటకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 21,000 నుంచి 27,000 రూపాయలకు కూడా ధర పలికేది. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనందరము చూసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులకి చూడడానికి వెళ్లితే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. కేంద్రానికి లేఖ రాశామంటూ హడావుడి చేశారు, సమీక్షలు చేశారు. మరి అంతవరకు మిర్చి పంట రైతులు వీళ్ళకి గుర్తు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. సరే, వీళ్ళు కేంద్రానికి రాసిన లేఖలోనే క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత గొప్పగా మద్దతు ధర మిర్చి రైతులకు ఉంది అనేది మన క్లియర్గా ఆ లెటర్లోనే అర్థమైపోయింది. అలాగే ఈ గిట్టుబాటు ధర ఎందుకు మిర్చి రైతులకి వీళ్ళు కల్పించరు, ఎప్పుడు కల్పిస్తారు అనే దాని మీద అయితే స్పష్టత లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎంతసేపు వీళ్ళు చేస్తున్న ఈ సమీక్షలు, ఈ లెటర్స్ ఇవన్నీ పబ్లిసిటీ కోసమా, నిజంగా రైతులను ఆదుకోవడం కోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే టొమాటో ధర అది దారుణంగా పడిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి గారు 8 రూపాయలు కొంటాను అని చెప్పారు. అసలు నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, అసలు 8 రూపాయలు కొంటామన్న మాటలే చేతల్లో కూడా కావాలి కదా. ఎన్ని క్వింటాలు కొన్నారు మీరు, అది చెప్పాలి కదా. అసలు ఈరోజు టొమాటో రైతులు 3 రూపాయలకి 5 రూపాయలకి కూడా అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాపురించింది. అలాగే పత్తి పంట గత ఏడాది క్వింటాల్కి 10,000 రూపాయలకు పైగా ఉంటే ఈరోజు తీసుకుంటే 5,000 నుంచి 6,000 రూపాయలు దాటని పరిస్థితి. అంత దారుణంగా పత్తి పంట ధర కూడా ఈరోజు పడిపోయిన పరిస్థితి. అసలు ఈ రైతుల తాలూకా కన్నీళ్ళు చూసి కనీసం కనికరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయం 53 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు. మన బడ్జెట్ అయిపోయింది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కేటాయించమని చెప్తున్నారు కానీ అంతమంది రైతులకు సరిపోయినంత కేటాయించలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్రం సాయంతో కలిపి అనేసి మాట మార్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గత 5 ఏళ్ళు టంచిన్గా 13,500 కేంద్ర సాయంతో కలిపి అయితే క్లియర్గా రైతులకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎన్నికల టైంలో 50,000 ఇస్తానన్న వ్యక్తి 67,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లో వేసి వాళ్ళకి పెట్టుబడి సాయం చేసి ఆదుకోవడం మన అందరము చూసాము. అసలు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత నోటికాడ కూడుని లాగేసుకుంటున్న మానవత్వం లేని ప్రభుత్వం అనేది క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అర్థమైందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అనేది మనం తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో ఈ 10 నెలల్లో తీసుకుంటే అకాల వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, రకరకాలుగా కరువు వచ్చింది. ఇన్ని సందర్భాల్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. దానికి నేను చెప్తాను, మనం తీసుకుంటే జూలైలో, గత ఏడాది జూలైలో తీసుకుంటే 14,000 యాక్చువల్గా గత ఏడాది జూలైలో 44,578 ఎకరాల్లో పంటలు బాగా దెబ్బతినడం జరిగింది. అందులో రైతులు 31,666 మంది రైతులకి 31.53 కోట్ల పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే జూలైలో జరిగినా ఇంతవరకు మార్చి వచ్చేసినా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్ళీ వచ్చాయి. అప్పుడు 25,152 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16,504 మంది రైతులకు 14.42 కోట్ల పరిహారం ఇవ్వాలి, వాళ్ళు నష్టపోయారు. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 141,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది. దానివల్ల 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11 కోట్ల
11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి. అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం. అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. రైతులకి ఇంటికి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా ఆర్బీకేల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది. పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం జరిగింది. అంత చక్కగా చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ను కూడా ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. అసలు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఒక కల్తీ విత్తనాలు, ఎరువులు లాంటివి ఇవ్వాలంటే భయపడేవారు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోదు కల్తీ విత్తనాలు ఇవ్వడానికి అనేసి భయపడేవారు. ఈరోజు ప్రభుత్వం అసలు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సప్లై చేసే వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఆ సీజన్ ముగిసేలోపే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇచ్చేవారు. అంత చక్కగా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉండేప్పుడే ఇచ్చి రైతుల్ని ఎంతగానో ఆదుకొని వచ్చే సీజన్ కల్లా ఈ పెట్టుబడి సాయం అందేట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంత చక్కగా రైతాంగాన్ని ఆదుకున్నారు జగనన్న. అసలు 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు కట్టించడానికి పూనుకోవడమే కాకుండా 10,000 మందికి పైగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కూడా అపాయింట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గతంలో ఎప్పుడైనా అంతమందిని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని రైతుల కోసం అపాయింట్ చేసిన చరిత్ర మనం చూసామా? అది జగనన్న ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంతగా రైతాంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కొడవలి ఇవ్వలేదు, కొడవలి పిడి ఇవ్వలేదు, పిడి కూడా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1,050 కోట్లు ఈ యంత్ర సామాగ్రి కోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది రికార్డ్స్లో ఉంది. అంత చక్కగా వాటి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 3,200 కోట్లు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. సో
ఈ విధంగా ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో రైతాంగం ఎంతో చక్కగా వ్యవసాయం చేసేది. వ్యవసాయం అనేది ఒక పండగ వాతావరణంలో చేసుకునేవారు. ఈరోజు తీసుకుంటే కేవలం 10 నెలల్లోనే వ్యవసాయ రంగం నిర్వీర్యమయ్యేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల టైంలో కూడా ఎన్నో అలవి కాని హామీలు ఇచ్చి, చెయ్యని హామీలు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసి ఈరోజు రైతుల జీవితాలు తలక్రిందులయ్యేట్టుగా చేశారు. ఎప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేసి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా దానికి సరిపోయిన అమౌంట్స్ని బడ్జెట్లో కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అలాగే పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతులకి గిట్టుబాటు ధర అయ్యేట్టుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.